ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశముకు నిన్ను మరలా తోడుకొని వచ్చేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పగా చాలు. నేను ఆయన దేవుడు ఒక దర్శనాన్ని చూపించి యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను భూమి మీద ఇసుక రేణువులోని స్థారమైనటువంటి జనముగా దీవిస్తాను. పడమట తట్టు, తూర్పు తట్టు, ఉత్తర తట్టు, దక్షిణ తట్టు నీ వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతాన మూలంగా ఆశీర్వదించబడతాయి. నేను నీకు తోడై ఉంటాను. నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను నేను కాపాడుతాను. ఈ దేశానికి నిన్ను మరలా రప్పిస్తాను వాగ్దానం చేశాడు. ఎంత దూరంలో మన పిల్లలు వెళ్ళి చదువుకున్నా, ఉద్యోగం చేసినా మళ్ళీ తిరిగి రావాల్సిందే. స్తోత్రం చెప్పాడు. యాకోబు వాగ్దానం జ్ఞాపకం చేసుకుని పిల్లల్ని ఎక్కడ చదివించిన విదేశాల్లో మళ్ళీ మన దగ్గరికి వస్తారు అనేది దేవుని యొక్క వాగ్దానం. అదే యాకోబుకి ఇవ్వబడేటువంటి గొప్ప వాగ్దానం. అదే ఇంత దీవెనతో కూడినటువంటి పదాలు దేవుడు పలుకుతూ వచ్చినటువంటి దేవుడు ఇక్కడ చక్కని మాట అంటున్నాడు. అదేమిటంటే, నేను నీతో చెప్పున్నది నెరవేర్చే వరకు నిన్ను విడువను. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. జీవితంలో ఏ ప్రయత్నం చేసినా దాని ఫలితాన్ని, మనం మంచి ఫలితాలు పొందలేని పరిస్థితులు మన జీవితాలు ఎదురు కావచ్చాం. కానీ దేవుని దగ్గర భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో భక్తి కనుక చేస్తే ఆ భక్తికి ఫలితం తప్పనిసరిగా మనం అనుభవిస్తాం. ఈ లోకంలో అనుభవిస్తాం, మన తిరిగి నిత్యత్వంలో కూడా ఆ ఫలితాన్ని అనుభవిస్తాం. అంతేకాదు మనం అనుభవించడమే కాదు, మన పిల్లలు కూడా ఆ ఫలితాన్ని, ఆ దీవెనను, ఆ ఆశీర్వాదాన్ని మన పిల్లలు కూడా అనుభవిస్తారు. ఈ రీతిగా ఆశీర్వాదపు అనుభవం కూడా మన కుటుంబాలు వర్ధిల్లుతాయి.